కామెంట్లో ప్రోగ్రామ్ దేనికోసం అనేది వ్రాసాము. అవుట్పుట్లో అదే విషయం టైపు చేశాము. ఇది స్క్రీన్ పై ప్రింట్ అవుతుంది. లూప్ 1, లూప్ 2, సైజ్ అనే ఇంటీజర్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాము. టాస్క్ అనే స్ట్రింగ్ వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. ఇది యూసర్ ప్రాంప్ట్ ని ప్రింట్ చేస్తుంది. ఎంటర్ చేసిన విలువను సైజులో స్టోర్ చేస్తుంది. లూప్ 1 ఎక్స్టర్నల్ ఫర్ లూప్ ని నియంత్రించుతుంది. అది 0 నుండి సైజ్ సంఖ్య సార్లు రన్ అవుతుంది. టాస్క్ లో సింగిల్ క్యారెక్టర్ స్పేస్ ని స్టోర్ చేస్తుంది. లూప్ 2 ఇన్నర్ లూప్లను నియంత్రించుతుంది. 1వ ఇన్నర్ లూప్ సైజ్ ను తగ్గిస్తూ లూప్ 1 సంఖ్య వరకు రన్ అవుతుంది. అప్పుడు టాస్క్ లో సింగిల్ క్యారెక్టర్ స్పేస్ ను స్టోర్ చేస్తుంది. 2వ ఇన్నర్ లూప్ 0 నుండి లూప్ 1 సంఖ్య సార్లు రన్ అవుతుంది. అప్పుడు టాస్క్ లో స్టార్ గుర్తును స్టోర్ చేస్తుంది. 3వ ఇన్నర్ లూప్ ను లూప్ 2 నియంత్రించుతుంది. ఇది లూప్ 1 విలువను 1 తగ్గించి 0 వరకు తగ్గిస్తూ రన్ అవుతుంది. అప్పుడు టాస్క్ లో స్టార్ ను స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ లూప్ ఒక రన్ పూర్తి అవుతుంది. ఇప్పుడు టాస్క్ లో స్టోర్ చేసిన దానిని ప్రింట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ లూప్ లో మరలా రెండో రౌండ్ మొదలవుతుంది. ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రోగ్రామ్ విండోలో చూడవచ్చు. ఎక్స్టర్నల్ లూప్ ప్రతి రన్ చివరన ఫలితాన్ని ఎలా ప్రింట్ చేస్తుంది అనేది కన్సోల్ విండోలో చూడవచ్చు. ప్రోగ్రామ్ పూర్తిగా రన్ అయిన తరువాత కన్సోల్ పై ట్రయాంగిల్ ప్రింట్ అవుతుంది. ఫ్లోగోరిథంలో ఫ్లో చార్ట్ ను డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇతర కంప్యూటర్ లాంగ్వేజ్లలో మాదిరిగా కంపైల్ చేసి రన్ చేయవలసిన అవసరం లేదు. ఫ్లోచార్ట్ నుండి 18 ఇతర కంప్యూటర్ లాంగ్వేజ్లలో టెక్స్టువల్ కోడ్ను ఇది జనరేట్ చేస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. కన్సోల్ విండోలోని లేఅవుట్ విండో ఐకాన్ పై క్లిక్ చేయండి. పాపప్ విండోలోని కోడ్ విండో ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కోడ్ విండో ఓపెన్ అయి దానిలో సెలెక్ట్ అయి ఉన్న లాంగ్వేజ్ లో కోడ్ ప్రింట్ కనిపిస్తుంది. ఇదే విండోలో ఎడమవైపు అప్పర్ కార్నర్లో లాంగ్వేజ్ సింబల్ ప్రక్కన ఉన్న డౌన్ ఆరో సింబల్ పై క్లిక్ చేస్తే మీకు వివిధ కంప్యూటర్ భాషలు కనిపిస్తాయి. వాటిలో కావలసిన భాష పై క్లిక్ చేస్తే ఆ లాంగ్వేజ్ కోడ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కోడ్ను దాని ఎక్స్టెన్షన్తో ఫైల్లో సేవ్ చేసుకుని ఆ ఫైల్ను ఆ లాంగ్వేజ్ ఎడిటర్లో ఓపెన్ చేసుకుని కంపైల్ చేసి రన్ చేయవచ్చు. ఇందుకోసం కన్సోల్ మెనూలోని సేవ్ ఐకాన్ పై క్లిక్ చేసి కోడ్ను సేవ్ చేసుకోవచ్చు.
లేదంటే ఆ కోడ్ని టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసుకుని నోట్స్గా భద్రపరుచుకోవచ్చు. ఇందుకు కన్సోల్ విండోలోని కాపీ టు క్లిప్బోర్డ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తరువాత పాపప్ విండోలోని ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు నోట్ ప్యాడ్ ను ఓపెన్ చేసి మౌస్ రైట్ బటన్ పై క్లిక్ చేసి పేస్ట్ పై క్లిక్ చేయాలి. క్లిప్బోర్డ్లో ఉన్న కంటెంట్ ఫైల్లో పేస్ట్ అవుతుంది. ఆ ఫైల్ను సేవ్ చేసుకోవాలి. అలా కాకుండా కాపీ టు క్లిప్బోర్డ్ ఐకాన్ను ఓకే బటన్ను క్లిక్ చేసిన తరువాత లింక్లో ఇచ్చిన ఆన్లైన్ కంపైలర్ను ఓపెన్ చేసి కుడివైపు అప్పర్ కార్నర్లో ఉన్న లాంగ్వేజ్ను ఎన్నుకోవాలి. కోడ్ను కోడ్ విండోలో మౌస్ రైట్ బటన్ పై క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఎడమ వైపున ఉన్న రన్ బటన్ను క్లిక్ చేయాలి. కోడ్లో ఏ విధమైన మార్పులు చేయకుండానే ప్రోగ్రామ్ ఎన్నుకొన్న భాషలో రన్ అవుతుంది. అవుట్పుట్ను దాని కన్సోల్ విండోలో చూడవచ్చు.
ఈ విధంగా ఫ్లోగోరిథం అప్లికేషన్ ద్వారా ఇతర 18 కంప్యూటర్ లాంగ్వేజెస్ ను సులువుగా నేర్చుకోవచ్చు. అదే విధంగా వివిధ అల్గోరిథమ్స్ ను సులభంగా మీరే స్వయంగా రన్ చేసి టెస్ట్ చేయవచ్చు. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.